ముర్గ్ మష్రూమ్ కబాబ్ తయారు చేసి చూపిస్తానండి. ముర్గ్ మష్రూమ్ కబాబ్కి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వేయించిన శనగపిండి 1/2 కప్పు. సో ముర్గ్ మష్రూమ్ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, కబాబ్స్ ఎంత టేస్టీగా వస్తాయో మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కానీ తెలియదు కదా. సో స్టార్ట్ చేద్దామండి. సో మనం దీనికోసం అని చికెన్ యాక్చువల్గా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అలాగే మష్రూమ్స్ కూడా మనం దీన్ని లైట్గా నేను కుక్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్ని కొంచెం బాయిల్ చేస్తే ఏమవుతుందంటే దానిలో ఈ వాటర్ అంతా పోవాలన్నమాట మష్రూమ్లో ఉంది. లేకపోతే మనం కబాబ్ చేసినప్పుడు మాయిశ్చర్ చాలా ఎక్కువ అయిపోద్ది. సో దానికోసం నేను మష్రూమ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే బంగాళదుంప ముక్కలు, ఈ బంగాళదుంప ముక్కలతో ఏంటంటే మనకి బైండింగ్ అనేది వస్తుంది. సో ఇవి మనకి 3 కీ ఇంగ్రీడియంట్స్. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో దీనికి యాక్చువల్గా ఏంటంటే మనం ఈ చికెన్ని మష్రూమ్స్ ముందు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో కుక్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్తాం. సో ఈ ముర్గ్ మష్రూమ్ కబాబ్ అనేది మనకి యాక్చువల్ నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం. చాలా ఫేమస్ అండి, చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుంది దీంట్లో. ఓకే, సో చికెన్ అండ్ వెజిటబుల్ ఏది పెట్టినా కాంబినేషన్ యాక్చువల్గా చాలా బాగుంటుంది. బంగాళదుంప చికెన్ కానీ చాలా మంది వంకాయలు కూడా యూజ్ చేస్తుంటారు, గోంగూర, ఇలా డిఫరెంట్ స్టైల్స్లో యూజ్ చేస్తుంటారు. బట్ స్పెషల్లీ మనం ఈ కబాబ్స్ చేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి దీనిలో ఏ వెజిటబుల్ యూజ్ చేసినా కూడా బంగాళదుంపలని కామన్గా యూజ్ చేయాల్సి వస్తుంది. సో కబాబ్ కానీ కట్లెట్ కానీ వీటిలో ఏంటంటే మనకి బైండింగ్ కోసమని మనం ఇక్కడ బంగాళదుంపలను యూజ్ చేస్తాం. ఓకే, సో నూనె వేడెక్కింది కదా, దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. సో యూజువల్గా కబాబ్స్ అంటే బయటనే ఆర్డర్ చేసుకొని తింటుంటాము. హోమ్ స్టైల్లో కూడా ఇలా చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం ఒక దగ్గర పెట్టుకొని చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి అన్ని కామన్ ఇంగ్రీడియంట్స్ అండి, కాకపోతే మనం చేసే స్టైల్ని బట్టి కూడా, అంటే ప్రిపరేషన్ స్టైల్ బట్టి కూడా మనకి టేస్ట్ అనేది మారుతుంది. ఓకే, సో దీంట్లో మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, సో దీనిలో మనం డైరెక్ట్గా ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ని అయితే మనం వేసుకోవాలి. ఓకే, సో చికెన్ వేస్తున్నాను నేను దీంట్లో. ఉల్లిపాయలు వెంటనే మనం చికెన్ వేసుకోవాలి. సో చికెన్ వేగాలి బాగా, చికెన్లో ఉండే మాయిశ్చర్ అయితే కంప్లీట్గా మనకి వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకి కబాబ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చికెన్ వేగుతుంది కదా, సో ఈ చికెన్తో పాటు మనం బంగాళదుంపలు ఉడికించి తీసుకుంటే మనం సెపరేట్గా వేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఏంటంటే చికెన్తో పాటు ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాను. సో ఇక్కడ బంగాళదుంపల్ని నేను యాక్చువల్గా అలాగే రాగానే కట్ చేసి పెట్టుకున్నాను. సో బంగాళదుంప ముక్కల్ని కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. సో ఉడికించి కూడా వేసుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఉడికించుకోవడమే బెటర్ అంటారా? ఉడికించి కూడా వేసుకోవచ్చు. సో మనం ఎలా వేయిస్తాం కాబట్టి ఇలా చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా మిక్స్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా బోన్లెస్ చికెన్ పీసెస్ అలాగే బంగాళదుంప ముక్కలు ఈ రెండు పర్ఫెక్ట్గా ఇలా వేగాలి. దీనిలో మనకి ముర్గ్ మష్రూమ్ కబాబ్స్ కోసం ఈ మష్రూమ్స్ని కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో మష్రూమ్ కూడా నేను దీంట్లో వేస్తున్నాను, కట్ చేసి బ్లాంచ్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని. సో ఈ మష్రూమ్ ముక్కలు, చికెన్ పీసెస్ అలాగే బంగాళదుంప ముక్కలు, ఈ మూడింటిని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా మిగిలిన మసాలాలన్నీ వేయడానికి ముందు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసాక మరోసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఉడకనిద్దామండి. ఓ 10 నిమిషాల పాటు మూత పెట్టండి. దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎటువంటి స్పైసెస్ వేయలేదు కాబట్టి ఇది మనకి మాడిపోదు. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఉడికిస్తే మనం కుక్ చేసుకోవచ్చు. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం అన్నీ ఉడికిపోయాయో లేదు. సో చూద్దామా షెఫ్? చూద్దామండి. సో మనకి చికెన్ ఇంకా ఉడకాలండి. సో కాకపోతే మనం కొద్దిగా సాఫ్ట్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఫ్లేవర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి సో మనం ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. సో మష్రూమ్ ఫ్లేవర్ అండ్ బంగాళాదుంప ఫ్లేవర్ అయితే బాగా డామినేట్ చేస్తుంది యాక్చువల్గా చికెన్ కంటే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను దీంట్లో యాడ్ చేశాను. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం కారం కోసమని కొంచెం స్పైసీగా పెంచడం కోసం దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేస్తాం. సో పచ్చిమిరపకాయలు వేసా, అలాగే ఈ పచ్చిమిరపకాయలతో పాటు మనకి డ్రై స్పైసెస్ లైక్ పసుపు, అలాగే గరం మసాలా పొడి, అలాగే కారం
సో ఉప్పు మనం ముందు వేసాం, అయినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. ఓకే. సో మరి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. సో వీటిని వేసాక ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం దీనికి ఇంకా అడిషనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీరను వేస్తున్నాను. సో కొత్తిమీరను కూడా దీంతో పాటే కుక్ చేసుకోవాలి మనం. సో కుక్ చేసుకొని సో చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ మాయిశ్చర్ అయితే లేదు, కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం చల్లార్చి దీన్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి మంచిగా మిక్సీ చేసుకోవాలండి. సో ఈ మిశ్రమాన్ని సో ఇప్పుడు మనం దీనికి కబాబ్స్ కోసమని ప్రాపర్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఈ మిక్సీ చేసుకున్న మిక్చర్ని చికెన్ అండ్ మష్రూమ్ మిక్చర్. సో దీంట్లో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే కబాబ్ ప్యాటీ చేయడం కోసమని దీనికి ప్రాపర్గా అయితే రాలేదు. దీనిలో మనం కొద్దిగా వేయించిన శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. సో శనగపిండిని యాడ్ చేస్తున్నాను. వేసాక ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మాయిస్ట్ అంతా పీల్చేసుకుంటుంది కదా. అవునండి. సో ఇలా కాకుండా మీరు కావాలంటే ఈ స్టేజ్లో సాఫ్ట్ బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది, కబాబ్స్కి కావాల్సినవి వచ్చిందండి. సో ఇప్పుడు మనం దీన్ని టిక్కీలాగా చేసుకొని మనం కాల్చుకోవాల్సి వస్తుంది. సో వేరే ప్యాన్ తీసుకుందాం అండి. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ప్యాన్ వేడెక్కాక మనం దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందాం. సో నూనె వేసుకొని కబాబ్స్ ఒక్కొక్కటిగా చేసుకొని మనం డైరెక్ట్గా మనం ప్యాన్ కాల్చుకోవచ్చు. సో ప్యాన్ వేడెక్కనిద్దాం. దీంట్లో మనం నూనె వేసుకుందాం. సో ప్యాన్ గ్రీస్ చేయడం కోసమని చక్కగా చికెన్ అలాగే మష్రూమ్ మిక్చర్ని మనం మంచిగా ఇలా సో మంచి స్టార్టర్ అండి ఇది. అంటే మనం ముందుగా ప్రీ కుక్ చేసుకుని డీప్లో పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా కూడా మనం ఇమీడియట్గా తీసి కుక్ చేసేయచ్చు. సో దీన్ని డైరెక్ట్గా మనం ఇలా వేడి హాట్ ప్లేట్ పైన పెట్టుకుంటే కుక్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇన్స్టెంట్గా చేయాలంటే మాత్రం ఇలా ప్రీ కుక్ చేసి పెట్టుకోండి స్టోర్ చేసి. అండ్ మష్రూమ్ అండ్ మురుగు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. సో దీన్ని మంచిగా రెండు వైపులా మనం కాల్చుకుంటే పర్ఫెక్ట్ అయిన ముర్గ్ మష్రూమ్ కబాబ్ అయితే రెడీ అయిపోతుందండి. ఓకే. సో కాల్చేటప్పుడు కొద్దిగా చూసుకుంటూ మనకి ఏదైనా స్పాచులాతో టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. సో ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అయింది. ఇలా కాల్చేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీగా వేగుతాయి. ఈ విధంగా ఓకే టర్న్ చేద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇలా పర్ఫెక్ట్గా రెండు వైపులా మనం కాల్చుకున్నామండి. సో ముర్గ్ మష్రూమ్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో హ్యాపీగా ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. మంచి హెల్దీ ఆప్షన్ కూడా ఇది. ఇలా కబాబ్స్ చేసుకోవడం మనకి చాలా తక్కువ ఆయిల్ తీసుకుంది ఇది. కరెక్ట్. ఓకే. సో ఇలా వేడి స్నాక్స్ రెడీమేడ్గా ఇమీడియట్గా కావాలంటే మాత్రం డెఫినెట్గా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. సో రెండు వైపులా పర్ఫెక్ట్గా కాలిపోయినాయి. సో మరి సర్వ్ చేసుకుందాం. ఓకే. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి లోపల టెక్స్చర్ ఏదైతే ఉందో. ఎందుకంటే ఇది మనం మిక్సీ చేసుకున్నాం కదా. సో దానిలో ఏమవుతుందంటే మనం కుక్ చేసిన మీట్ ఎప్పుడైనా మిక్సీ చేసుకున్నప్పుడు లోపల సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ప్లస్ మనం బయట నుంచి ఇలా క్రంచీగా షాలో ఫ్రై చేసాము. సో చాలా బాగుంటుంది తినడానికి ఇది. ముర్గ్ మష్రూమ్ కబాబ్ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఎస్, వావ్. సో స్నాక్స్ కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ చికెన్లో స్నాక్స్ అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి కబాబ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేసేనా? వావ్, అమేజింగ్ ఉంది. సో ఏంటంటే మధ్యలో చాలా మెత్తగా ఉంది అన్నట్టు, సాఫ్ట్ నేచర్ ఉంది. మనం మిక్సీ పట్టాం కాబట్టి
ఏవైతే మొత్తం మనం యాడ్ ఆన్ చేసామో, మనం ప్రీ కుక్ చేసామో పర్ఫెక్ట్గా జెలప్ అయిపోయాయి. అండ్ కబాబ్స్ కూడా చాలా తక్కువ ఆయిల్తో చాలా క్విక్గా చేయొచ్చు అనమాట. ముర్గ్ మష్రూమ్స్ కబాబ్స్ అయితే చాలా చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో మరి ముర్గ్ మష్రూమ్ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూస్తారా? ముర్గ్ మష్రూమ్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వేయించిన శనగపిండి 1/2 కప్పు. ముర్గ్ మష్రూమ్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, మష్రూమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, గరం మసాలా పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆపి మిశ్రమం చల్లార్చుకోవాలి. మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కబాబ్ మిశ్రమాన్ని ప్యాటీస్లా చేసుకొని వేడైన ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే పర్ఫెక్ట్ ముర్గ్ మష్రూమ్ కబాబ్ రెడీ.